అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అండి, మనకు సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలంటే కీర్తనలో పాడమని చెప్తున్నాను అనమాట అండి. ఎవరైతే సంతోషంగా ఉన్నప్పుడు దేవుని నామములో కీర్తనలు పాడి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటారో, దేవుని కీర్తన ద్వారా కనపరుస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. కీర్తన గ్రంథంలో చక్కగా 47వ అధ్యాయంలో సర్వజనులారా చప్పట్లు కొట్టడి జయధ్వనితో యెహోవాను ఆర్భాటము చేయమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. కీర్తనలు పాడమని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట అండి యెహోవాయందు. చక్కగా ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల పాటలు పాడమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే సంతోషంగా ఉన్నప్పుడు దేవుని నామంలో పాటలు పాడుకుంటూ ఉంటారో లేదా పాటలు పాడుతూ ఉంటారో వాళ్ళకు మనసుకి నెమ్మది, ఉల్లాసము, ఆనందము, ఉత్సాహం దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరము కూడా దేవుని నామంలో చక్కగా పాటల ద్వారా దేవుని మహింపరుద్దామండి. దేవుని గణపరుద్దామా, దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధిద్దామా, దేవుని మహిమపరిచి చక్కగా మనము కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు చక్కగా 100% కూడా దేవుని నామములో పాటలు పాడుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతగానో మీ జీవితాలు ఆశీర్వదకరంగా ఉంచి చక్కగా దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎవరైతే దేవుని కనపరుస్తూ ఉంటారో ఆయన మనల్ని కనపరుస్తూ ఉంటాడు కనుక, ఎవరైతే దేవుని నామంలో పాటలు పాడుతూ ఉంటారో దేవుడు వాళ్ళని మహింపరుస్తూ ఉంటాడు కనుక మనం దేవుని మహింపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని మహింపరుస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకున్నారండి? చక్కగా దేవుడి నామంలో పాటలు పాడి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? చక్కగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా కీర్తనలు పాడారండి. మార్కో సువార్తలో కూడా చక్కగా కీర్తనలో 14వ అధ్యాయంలో కీర్తనలు పాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కీర్తనల ద్వారా దేవుని మహిమపరచాలి, గణపరచాలి, ఆయన స్తుతించాలి. అప్పుడే దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారు? సంతోషంగా ఉన్నప్పుడు దేవుని పాటలు పాడుతూ ఉంటారండి. సంతోషంగా ఉన్నప్పుడే కాకుండా అన్ని వేళలా కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా సరే కీర్తనలు పాడుకుని దేవుని నామంలో హాయిగా జీవించే యోగ్యత సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? అయితే తలను వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషాన్ని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. సంతోషంగా ఉన్నప్పుడు నైనా కీర్తనలు పాడమని చదివించా ప్రభా. కీర్తనలు పాడుకోమన్నా ప్రభా తండ్రి. ఎవరైతే కీర్తనలు పాడుకుంటారో వాళ్ళ మనసుకు దండిస్తుండవా, ఉల్లాసాన్ని దండిస్తుండవా, ఇస్తానని చదివించింది ప్రభా. వాళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచుతాను ప్రభా. చదివించిన దేవుడు నా దండిస్తుండవా. పరిశుద్ధ గ్రంథంలో దండిస్తుండవా. అనేక మంది ప్రభా తండ్రి కీర్తనలు పాడుకుని దండిస్తుండవా. ఆనందంగా జీవించడు తండ్రి ఉన్నట్లు మేము చూస్తూ ఉన్నాం నాయన. నీకు వందనాలు. అలాగే నీ బిడ్డలందరూ ప్రభా సంతోషంగా ఉన్నాడు పాటలు పాడుకుందండి. నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుందండి. హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభా అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన సహాయం దయచేయండి ఆయన. ఈ వీడియో తండిస్తుండ్రవా తండ్రి, చూసి తండిస్తుండ్రవా, అర్థం చేసుకుందని ప్రభా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ వీడియోలు తండిస్తున్నావా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి ప్రభావ నచ్చకపోవచ్చు తండ్రి. కొంతమందికి ప్రభావ బాగుండొచ్చు, కొంతమందికి ప్రభావ బాగోకపోవచ్చు తండిస్తుంది ప్రభావ. కానీ తండిస్తుంది ప్రభావ మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి ప్రభావ, మాకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీడియోలు చేస్తూ ఉన్నాము కనుక తండిస్తుంది ప్రభావ. చూసిన వారు అర్థం చేసుకుందని ప్రభావ జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన దాని బలంగా దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకొండును గాక. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా మీకు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని నామములో 100% కూడా
ఆటలు పాడుకోండి. అప్పుడు దేవుడు మీ మనసుకి నెమ్మదిని దయచేసి చక్కగా హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే మనలోని నిరుత్సాహం పోవాలంటే చక్కగా మన మనసులో దేవుని పాటలు ఆడుకోవాలన్నమాట అండి. మన హృదయం అంతా కూడా దేవుని పాటలతో నింపుకోవాలన్నమాట అండి. అలాగే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం రాసుకుని దాచుకుని నెవరు వేసుకున్నట్లయితే చక్కగా మనసుకు ఉల్లాసాన్ని, హృదయానికి ఆనందాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం ఆలోచించుకుంటున్నారండి, పాడుకుంటారా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని పాటలు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన వాక్యాన్ని విందాం, విన్న వాక్యం హృదయమైన పలక మీద రాసుకుందాం. పదే నెవరు వేసుకుని వాక్యాంచారం జీవిస్తూ చక్కగా పాటలు పాడుకుంటూ మన జీవితాన్ని ఒక స్టెప్ ముందుకు కొనసాగించుకునే యోగ్యత సంపాదించుకునే స్థితిని కలిగి ఉందాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. మనకు సంతోషంగా ఉన్నప్పుడు కాకుండా అన్ని వేళల పాటలు పాడుకునే యోగ్యత దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు మనకు మారు మనసు దయచేసి దేవుని మాట అయిన యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఏమంటారు?